హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పటివరకు ఎన్నో సమస్యలను విన్నారు, ఎన్నో సమస్యల్ని పరిష్కరించారు. అందులో భాగంగానే ఒక పర్సన్ తన సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి కాల్లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. షూర్ అండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు శ్రీకాంత్ మేడం. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అస్మాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీకాంత్ గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నేను బాగా మోసపోయినా మేడం. నేను హైదరాబాద్ లో అంటే కరీంనగర్ లో చదువుకున్నా మేడం. కరీంనగర్ లో చదువుకునేటప్పుడు అమ్మాయి నేను పక్క పంటుంటే అక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరు ఉంది కరీంనగర్. అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుండే, మ్యారేజ్ చేసుకున్నా మేడం. లవ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం అండి? మేడం 2015లో పరిచయం అయింది మేడం. 17లో మ్యారేజ్ చేసుకున్నా మేడం. అంటే మీరేం చేస్తారో ఆవిడేం చేస్తుంది? నేను ట్రావెల్స్ లో చేస్తుండే మేడం హైదరాబాద్ లో. ఆమె ఇంటికాడ షాప్ లో చేస్తుండే హైదరాబాద్ లో. ఎలా పరిచయం సార్ మీ ఇద్దరికి? అంటే ఆమె షాప్ లో చేస్తుండే మేడం. అట్లా మా రూము పక్క రూమ్ ఉంది మేడం అక్కడ కరీంనగర్ లో. అట్లా పరిచయం అయింది మేడం మాకిద్దరికి. వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరు కరీంనగర్. అలా 2 years లవ్ చేసుకున్నారా? 2 years లవ్ చేసుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ పారిపోయి చేసుకున్నారా? అంటే అమ్మాయికి డాడీ లేరు, మమ్మీ లేరు, ఎవరు లేరు మేడం. అయితే నేను మ్యారేజ్ చేసుకున్నా మేడం. చేసుకున్నా అంటే ఆవిడ తరపున ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మ్యారేజ్ కి? అవును మేడం. మా నాన్న వచ్చారు, అందరం మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఒప్పుకున్నారు మేడం. ఓకే సార్. ఒప్పుకున్నాక బాగానే ఉంది మేడం. వచ్చి మళ్ళా 1 year తర్వాత నేను మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోయాను మేడం. మ్యారేజ్ అయినాక వెళ్ళాక మొత్తం ఇక ఫోన్లు మాట్లాడు అట్లా ఇక నాకు తెలియకుండా అక్కడ ఉండే మేడం కరీంనగర్ లో. నేను మిలిటరీలో అది మన వంటలా చేస్తుండే మేడం, వంటలు అక్కడ. ఓకే. నాకు తెలియకుండా ఫోన్లు మాట్లాడు వచ్చుడు అది చేసే వరకు అక్కడ బెదిరించాను మేడం. చాలా సార్లు బెదిరించాను మేడం అమ్మాయిని. సార్ ఒక్క నిమిషం సార్. మీ ఇద్దరిది 2015లో పరిచయం, 2 years లవ్ లో ఉన్నారు. ఆ అమ్మాయి తరపున బ్యాక్గ్రౌండ్ ఎవ్వరూ లేని పేరెంట్స్. మీరు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక మీరు మిలిటరీలో వంటకి వెళ్ళారు అంటున్నారా? అవును సార్. అవును మేడం. ఎప్పుడు వెళ్ళారు? మ్యారేజ్ అయిన ఎంత కాలానికి వెళ్ళారు? ఒక 1 year. మ్యారేజ్ అయినాక వెంటనే కరీంనగర్ లో ఉన్నా మేడం. కరీంనగర్ లో ఒక 1 year ఉన్నారు. ఈ లోపు ఈ ఆఫర్ వచ్చింది, మీరు వెళ్ళారు. అవును మేడం. అక్కడ ఎంత బెదిరించినా నేను వచ్చాక ఫోన్లు మాట్లాడుతుండే. వచ్చినాక ఎవరితో మాట్లాడుతుంది? ఆల్రెడీ మీది లవ్ మ్యారేజ్. మీతో మాట్లాడడానికే, మీతో ఎంజాయ్ చేయడానికే ఆవిడకి టైం సరిపోతుంది. ఎవరితో మాట్లాడుతుంది అంటారు? ముందు ఉండే మేడం హైదరాబాద్ లో, నాతోని కాకపోయినా ఇంకా ఉండే మేడం ఆమె. మీరు కాకుండా ఇంకా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ లో మేడం. నాది పల్లెటూరు, అస్మాబాద్ వస్తుంది మాది. ఓకే. నాకు తెలియదు మేడం. అయితే నేను చాలా సార్లు బెదిరించాను. రామంతపూర్ అబ్బాయి చాలా సార్లు బెదిరిస్తే సరే మర్చిపోయింది అనుకున్నా మేడం. అబ్బాయి ఎవరో కూడా తెలుసా మీకు? అబ్బాయి నంబర్ తీసుకున్నాను మేడం. తీసుకొని మాట్లాడారా అతనితో? మాట్లాడాను మేడం. ఆమెని చేసింది, మీ ఆవిడ చేస్తుంది అని చెప్పింది. బెదిరించాను మేడం. అక్కడతోని బాగానే ఉంది మేడం. అబ్బాయి కట్ అయ్యాడు, ఈ అమ్మాయి కూడా లైన్ లో ఉంది, అన్ని దొరికినాక. కట్ అయ్యాడు. ఓకే మేడం. అక్కడ వరకు అమ్మాయి మాకు ఒక పాప పుట్టింది మేడం. ఎప్పుడు? పాప అక్కడ కరీంనగర్ లో ఉన్నప్పుడే 1 year లో. 1 year లో. ఓకే. పాప పుడితే వెంటనే అక్కడ నుంచి ఇక్కడ ఉంటే కలవదని నేను అక్కడ కొంచెం ఫైనాన్స్ గా ప్రాబ్లం కూడా వచ్చింది మేడం. ఇంకా డబ్బులు సరిపోవడం లేదు. ఇక ఇంట్లో నేను ఇంటికాడ ఒక కొడుకు మేడం, మా చెల్లె. అయితే ఇక చెల్లెది మ్యారేజ్ అయిపోయింది మేడం. మ్యారేజ్ తర్వాత నేను ఇటే ఉండాల్సి వచ్చింది మేడం, ఆసిఫాబాద్ లోకి. తిరుపూర్ కాదనలు ఉండాల్సి వస్తే ఇక్కడనే ఉన్నా మేడం. ఇక్కడ ఉంటే అమ్మాయి కరోనా టైంలో మళ్ళీ వెళ్ళింది మేడం. ఎక్కడికి? హైదరాబాద్. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటది హైదరాబాద్ లోకి. మళ్ళీ వెళ్ళింది మేడం. అక్కడ 3 months ఉంది మేడం. ఎందుకు? బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చుట్టపు చూపుగా వెళ్ళాలి, రావాలి. 2 days 3 days 1 week 3 months ఉండాల్సిన అవసరం ఏంటి? 3 months ఉండే మేడం. ఎందుకు 3 months ఉంటే మీరెందుకు ఊరుకున్నారు మేడం? ఇక అప్పుడు ఏం నడవలేదు మేడం, బస్సులు కదా, ఏం నడవలేదు. లాక్డౌన్ లోనా మీరు చెప్పేది? ఓకే. లాక్డౌన్ లో అక్కడికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయింది. బాగా ఇబ్బంది ఉండే మేడం. ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి వీలు కాకపోతుండే. అప్పుడు సీజన్ బాగా సరే 3 నెలలే స్టార్ట్ అయితే కదా, ఇక వారం అంటూ 3 నెలలు ఉండే మేడం అక్కడ. అట్లా పోయినాక వాళ్ళ బాబాయ్ ఒక రోజు ఇంకో కరీంనగర్ నుంచి బాబాయ్ హైదరాబాద్ కి వెళ్ళాడు మేడం. వెళ్తే ఇక ఆయన చెప్పాడు, మళ్ళా పాప స్టార్ట్ చేసింది, మా బిడ్డ స్టార్ట్ చేసింది, ఫోన్ మాట్లాడుతుంది, మళ్ళీ నంబర్ ఇచ్చింది మేడం. వాళ్ళ బాబాయ్ చెప్పాడు నాకు.
ఆయన ఇచ్చాడా నెంబరు ఎవరితో మాట్లాడుతుందో అతనిది? అవునవును, ఈ నంబర్ తో అల్లుడు ఇట్లా బిడ్డ మాట్లాడుతుంది ఇంత అని చెప్తే మళ్ళా నంబర్ ఇచ్చాడు మేడం. అయినా నేను నమ్మలేదు, నమ్మకపోతే మళ్ళా సార్ అప్పటికి మీకు ఒక పాప ఉంది, పాప వయసు 3 to 4 years ఉంటది. అవును మేడం, 4 years ఉంటుంది. 4 years పిల్ల ఉండగా ఈ అమ్మాయి మళ్ళీ ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుతుంది. అది మీ ఆళ్ళ బాబాయే కనిపెట్టి మీకు ఇచ్చాడు. ఇచ్చాడు మేడం. ఇస్తే అది నేను మళ్ళీ కాల్ చేశాను మేడం. హైదరాబాద్ అబ్బాయి రాహుల్ అనే అబ్బాయి మేడం. కాల్ చేస్తే ఆయన అన్నయ్య అవుతాడు ఏదో అవుతాడు అని చెప్పాడు మేడం. మళ్ళా మా వైఫ్ మమత గారు చెప్తే సర్లే పోనీ అనుకున్నాం, మళ్ళా తీసుకొచ్చాను మేడం ఇంటికి. అతనితో మాట్లాడారా? రాహుల్ అనే అతనితో మాట్లాడారా మీరు? మాట్లాడాను మేడం. ఏమంటాడు అతనేమంటాడు? ఈవిడంటే ఆయన అన్నయ్య అంది, ఆయనేమంటున్నాడు? ఈయన మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, నువ్వెవడు అది అంటుండే మేడం. మరి అప్పుడు మీ ఆవిడని అడగాలిగా, ఏమమ్మా నువ్వేమో అన్నయ్య అంటున్నావు, వాడేమో లవర్ అంటున్నాడు, ఏంటి నీ బుద్ధులని అడిగాను మేడం. అడిగితే ఆమె ఏమంది, మేము ఉట్టినే చెప్తుండు, నీ రెచ్చగొడుతుండు. మా అన్నయ్య వరుస అయ్యేవాడు ఎవడైనా అలా చెప్తాడా? పిలుపుకి అన్నయ్య అని పిలిచినా కూడా మీ ఆవిడ నాకు లవరు, మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని మాట్లాడతాడు ఎవడన్నా బుద్ధున్నవాడు? అదే మేడం, అక్కడ నుంచి ఇక నేను మాది పల్లెటూరు మేడం, నేను అంత దూరం ఇక అంటే ఇప్పుడు ఇక రాలేకపోయినా మేడం. అట్లా చెప్పే వరకు నేను మళ్ళీ ఇంటికాడ తీసుకొచ్చాను మేడం. సరేనా, మరి ఏదో మారుతుందని మళ్ళీ తెచ్చుకున్నావు? మళ్ళీ తెచ్చుకున్నా మేడం. కరీంనగర్ నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కరీంనగర్ మేడం. కరీంనగర్ నుంచి మళ్ళీ ఇంటికి ఆసిఫాబాద్ కి వచ్చాం మేడం. వస్తే